కంది మండలం బేగంపేట గ్రామ మాజీ ఉప సర్పంచ్, సంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు ఈదులకంటి మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఆషాఢమాస బోనాలు మరియు పలారంబండి ఊరేగింపు మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీజీఐఏసీ చైర్మన్, డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి పోతురాజు విన్యాసాలు, కళాకారుల నృత్యాలతో బోనాల ఊరేగింపు మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఊరేగింపు పురవీధుల మీదుగా వెళ్లి పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. ఈ ఊరేగింపు కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, యువసేన సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. జమిడి కమ్మోతలు గుల్లె పోతరాజు బయలెల్లే శివసత్తుల పూనకాలే వల్కొండ మైసమ్మ, బల్కంపేట ఎల్లమ్మ, జూబ్లీ హిల్స్ పెద్దమ్మ, లస్కరు మంగాలమ్మ. బోనాల జాతరలో హైదరాబాద్ ఊగింది, సికింద్రాబాద్ అంతా శివాలెత్తి కదిలింది. ఊగుతున్నది అరటే ఊగుతున్నది, నెత్తి నెక్కి బోనం కొండ ఊగుతున్నది, అడుగుతున్నది అగకో బజారుల్లో ఊరేగుతున్నదే. ఊగుతున్నది అరదే ఊగుతున్నది, నెత్తి నెక్కి బోనం కొండ ఊగుతున్నది, అడుగుతున్నది అగకో అడుగుతున్నది, యాప బొమ్మ ఊపుతోటి అడుగుతున్నది. ఏటేట నన్ను కొలిస్తే నీ పాడి పంటల నేను చల్లంగా చూస్తాను. నేను కోడి పుట్టులు కోసి నన్ను శాంతిపరిచింది. కొట్టినాము నిమ్మ దండలు మెడల నీకు వేసినాము.
పంటల నేను చల్లగా చూస్తాను నేను కోడి పుట్టుల కోసం నన్ను శాంతిపరిచింది. పాలకాయలు తల్లి నీకు కొట్టినాము, నిమ్మ దండలు మెడల నీకు వేసినాము, పసుపు బండారి తల్లి నీకు పూసినాము, నీ నుదుట ఆ ఎర్రని సింధూరం తిట్టినాము. శివుని బిడ్డవమ్మ గోలుకొండ మైసమ్మ, బాధలు బాపేటి బల్కంపేట ఎల్లమ్మ, పాపాలు కడిగేసే జూబ్లీ హిల్స్ పెద్దమ్మ, లోకాలు సరిదిద్దే లస్కరు మాంగాలమ్మ. అల్లి కష్టాలను కడబాపి నష్టాలను కడిగేసి ఇష్టంగా దరిచేసి వెదలు పంచేసి పట్నం నేలరే తల్లి పల్లెల నేలరే, మీ భక్తులనంతా తల్లి సలగ చూడలే, దయని చూపరే మా తండ్రి మాతలే, ఆరోగ్యం ఐశ్వర్యం మాకు పంచలే. ఈరోజు కంది మండల్ బేగంపేటలో మరి ఇంత పెద్ద ఎత్తున ఆషాఢ మాస బోనాలు, అలాగే అమ్మవారి ఊరేగింపు, అలాగే పలారం బండి కూడా తీయడం చాలా పెద్ద ఎత్తున. మరి దీనికి మరి ముందుండి నడిపిస్తున్న ఉప సర్పంచ్ మహేష్ గౌడ్ గారికి, అలాగే కంది యూత్ ప్రెసిడెంట్ శ్రీరామ్ గారికి, మరి ఇక్కడ చేసిన నాయకులకి, కార్యకర్తలకి, అలాగే ముఖ్యంగా గ్రామ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి అలాగే బ్లాక్ ప్రెసిడెంట్ చెర్రల ఆంజనేయులు గారు, మరి మిగతా కార్యకర్తలు రావడం జరిగింది. కన్నీ విని ఎరగని విధంగా 2 కళ్ళు 2 చెవులు కూడా సరిపోని విధంగా ఈ అలంకరణ, ఈ ఆర్భాటము చాలా సంతోషంగా, మరి అమ్మవారు ఇక్కడే దిగొచ్చిందేమో అని ఆలాపన కల్పించి ప్రజల్ని ఇంత పెద్ద వర్షంలో కూడా ఎవరు కూడా కదలకుండా అందరూ కూడా అమ్మవారి ఊరేగింపులో పాల్గొనడం చాలా సంతోషం. మరి మహేష్ గారిని అమ్మవారు మంచిగా ఆస్వాదించి మరి మంచి భవిష్యత్తు ఇవ్వాలని నేను కూడా కోరుకుంటూ, మరి సకాలంలో వర్షాలు ఇలాగే రావాలి, ప్రజలన్నీ కష్టాలని మరి పాడి పంటలతో సుఖంగా ఉంచాలి అని అమ్మవారిని నేను కోరుకుంటున్నా. ఈ విధంగా ప్రతి ఒక్కరి దగ్గర కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా బోనాలు చేయడం జరుగుతుంది. అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని నా తరఫున కూడా కోరుకుంటున్నాను. ఈరోజు సంగారెడ్డి నియోజకవర్గం కంది మండల్ బేగంపేట గ్రామంలో అద్భుతంగా బోనాల పండుగ కార్యక్రమం చేయడం జరుగుతుంది. గత 4 సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలు చాలా అద్భుతంగా జరుపుకోవడం జరుగుతుంది. నాతో పాటు ఇక్కడికి విచ్చేసినటువంటి కొన్ని నాటక బృందాలు, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు మరియు మా బేగంపేట గ్రామ ప్రజలకు, తాండవాసులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ఇండస్ట్రియల్ పారిశ్రామిక చైర్మన్ తూర్పు నిర్మల జయప్రకాష్ రెడ్డి గారు రావడం జరిగింది. వారితో పాటు వారి తనయుడు దత్తురెడ్డి గారు రావడం జరిగింది. వారితో ఇంకా కొంతమంది ప్రజాప్రతినిధులు, నాయకులు వారందరూ రావడం జరిగింది. వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ యొక్క
ఈవెంట్కి నాకు సహకారం అందించుకుంటూ నాతో ప్రతి దాంట్లో నా వెంటే ఉంటూ ఈ కార్యక్రమానికి ప్రతిరోజు నా వెనకాల తిరుగుతూ ఉన్న నా ఈఎంజీ ఫాలోవర్స్కి, ఈఎంజీ యువసేన సభ్యులకి మరియు నా గ్రామ పెద్దలకు, మిత్రులకు, షేబిరాజ్ అందరికీ కూడా పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ఏంటంటే మరో విషయం, వర్షం కూడా చాలా అద్భుతంగా పడుతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ యొక్క వాతావరణంలో కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ, అదేవిధంగా మొన్న జరిగినటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా రైతులకు ప్రతి ఒక్కరికి రుణమాఫీ అని చెప్పేసి ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంట్లో కూడా రైతులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తారు. అందులో భాగంగా కూడా అందరు రైతులు కానీ ఇతర కూడా రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచి పథకాలు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా తీసుకొస్తారు. ఇంకా ప్రజలకు కూడా చాలా సంక్షేమ వర్కులు నడుస్తుంటాయి. గ్రామంలో కూడా ఇంకా రాబోయే రోజుల్లో కూడా అమ్మవారి దయవలన గ్రామ అభివృద్ధికి కూడా కృషి చేస్తూ అమ్మవారి తల్లి దీవెనలు ఎలవెలా మా గ్రామస్తులకు కలగాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.